చాలా మంది స్టూడెంట్స్ పార్టీలు వదిలేసి పండగలు వదిలేసి నిద్ర లేకపోయినా టైం టు టైం తిండి లేకపోయినా ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఎంతో కష్టపడి జేఈఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతారు. సో నేను ఆల్వేస్ అనుకుంటానన్నా ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు ఎంతైతే కష్టపడతారో ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు చేసిన దానికి 100కి 100% వాళ్ళు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి వాళ్ళు చదివిందంతా 100% డెలివరీ చేయాలని నేను ఆల్వేస్ అనుకుంటాను. బట్ ఎవ్రీ ఇయర్ అలా జరుగుతుందా అంటే లేదు నాన్న. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఎంతైతే చదువుకుంటారో దాన్ని 100%గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అటెంప్ట్ చేయలేకపోతున్నారు. 100కి 100% డెలివరీ చేయలేకపోతున్నారు. కొంతమంది సగం మాత్రమే డెలివరీ చేస్తున్నారు, కొంతమంది 70 to 80% మాత్రమే డెలివరీ చేస్తున్నారు. మిగిలిందంతా కూడా చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు 100కి 100% అటెంప్ట్ చేయలేకపోతున్నారు. సో ఆల్వేస్ రిమెంబర్ ఎవ్రీబడి, మీరు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో ఆ కష్టపడ్డదంతా ఒక ఎత్తు, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆ 3 hours టైం మీ మైండ్ ఎలా ఉంది, మీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, మీరు ఆ 3 hours ఆఫ్ టైం లోపల మీరు చదివిందంతా 100కి 100% మీరు డెలివరీ చేయగలుగుతున్నారా అనేదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే ఎక్కువ నాన్న. మీరు ఇన్ని రోజులు కష్టపడ్డదానికంటే నిజంగా చెప్పాలంటే ఇది దానికంటే పెద్ద టాస్క్. సో ఈ 3 hours ఆఫ్ టైం లోపల మీరు ఎలాంటి మిస్టేక్స్ అనేటువంటి చేయొద్దు, మీ మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్ లోపల చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఫియర్ అండ్ యాంగ్జైటీ, అంటే భయం లేదా ఆందోళన. ఇవి రెండు అనేటువంటివి మన మైండ్ పైన ఎంత ఎఫెక్ట్ చేస్తాయంటే చాలా సందర్భాల లోపల ఇవి రెండు ఉన్నట్టయితే మనకు వచ్చిన క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయలేం. చాలామంది స్టూడెంట్స్ ఇలా చేసి వచ్చారు మనకి, నేను ఎవ్రీ ఇయర్ చూస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కంగారు లోపల భయం లోపల ఏం జరుగుతుందంటే వచ్చిన క్వశ్చనే, బట్ ఏంటంటే ఓవర్ యాంగ్జైటీకి వెళ్ళేసి రాంగ్ ఆన్సర్ పెట్టి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనకి క్వశ్చన్ని వదిలేయడం వల్ల ర్యాంక్ దెబ్బతింటుంది, మార్క్స్ దెబ్బతింటాయి. బట్ ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే పెట్టిందో దాంట్లో నుంచి మళ్ళీ మార్క్స్ తీసేస్తారు. కాబట్టి మన ర్యాంక్ అదేవిధంగా పర్సంటేజ్ అనేటువంటివి చాలా చాలా డిక్రీజ్ అవుతాయి. ఇవి మీ డ్రీమ్ ఎన్ఐటీని డ్యామేజ్ చేయొచ్చు, మీ డ్రీమ్ ఐఐటీని డ్యామేజ్ చేయొచ్చు. సో ఎవ్రీబడి ఈ ఫియర్ అండ్ యాంగ్జైటీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ నుంచి రిమూవ్ చేయాలి. ఐ కెన్ యాక్సెప్ట్ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఉండడం స్టూడెంట్ లోపల ఇదేం బ్యాడ్ థింగ్ కాదు నాన్న, ప్రతి ఒక్కరికి ఉండేదే, మనం యాక్సెప్ట్ చేయాలి. నేను ఇది తప్పు అని చెప్పట్లేదు కంప్లీట్గా, ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చున్నా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో, ఈజీగా వస్తే ఓకే, మోడరేట్గా వస్తే పొరపాటున హార్డ్గా వస్తే ఎలా అని కొంతమంది స్టూడెంట్స్ భయపడతారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ నేను ఇంతవరకు కంప్యూటర్ పైన ఎప్పుడు కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయలే, అసలు ఏం చేయాలి ఎట్లా యూజ్ చేయాలి నాకు ఏం తెలియదు, ఇలా కొంతమంది ఫియర్కి గురవుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ నేను అన్ని చాప్టర్ ప్రిపేర్ అయ్యాను, బట్ పొరపాటున ఒక చాప్టర్ నేను మిస్ చేశాను సార్, అది ఇంపార్టెంట్ కాదని చెప్పిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి వెళ్ళే క్వశ్చన్ వస్తే ఎలా అని కొంతమంది భయపడతారు. సార్ నేను ఈ చాప్టర్ మొత్తం చదివాను, హై వెయిటెడ్ చాప్టర్స్ అన్ని చదివాను, బట్ ఒక 2-3 టాపిక్స్ చదవలేదు సార్, అదే టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే ఎలా. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల స్టూడెంట్స్ కొంచెం ఆందోళనకి గురవ్వడం, కొంచెం భయానికి గురవ్వడం అనేటువంటిది ఐ కెన్ యాక్సెప్ట్. బట్ మీరు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ స్టూడెంట్ అయితే ఈ ఫియర్ని, ఈ యాంగ్జైటీని, భయం అండ్ ఆందోళన అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి వీటన్నింటిని కూడా పక్కన పెట్టేసి ధైర్యంగా నేను ఎంతైతే కష్టపడ్డానో ఏదైతే నేర్చుకున్నానో వాటన్నిటిని ఎలాంటి భయం ఎలాంటి ఆందోళన లేకుండా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఆ 3 hours నేను ప్రజెంట్ చేసేస్తాను. ఏం జరుగుతా జరిగిన క్వశ్చన్ పేపర్ ఎలా రాని ఏదైనా జరిగిని నేను అనుకునేది అటెంప్ట్ చేసి వస్తాను. అరే ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను భయ్, ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను, నిద్ర లేకుండా తిండి లేకుండా పార్టీలు వదిలేసి బర్త్డే వదిలేసి నేను ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్నాను. ఈ 3 hours నన్ను ఏం చేస్తాయి, ఏం చేయదు. ఏం జరిగినా కూడా ఈ 3 hours నేను ఖచ్చితంగా మంచి మార్క్స్ని సాధించే వస్తానని నేను నమ్మకంతో ఎవరైతే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు టాపర్ అవుతారు. పాజిటివ్ ఇంటెంట్తోని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళని ఎవరు ఆపలేరు నాన్న. ఎవరైతే నెగిటివ్ ఇంటెంట్తో వెళ్తారో వాళ్ళకి నిజంగా చెప్తున్నాను వచ్చిన దాన్ని కూడా మిస్టేక్ చేసి వస్తారు. అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటెంట్తోని ధైర్యంగా కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. ఏం జరిగినా కూడా చూసుకుందాం, ఎవ్రీబడి ఏం జరిగినా కూడా చూసుకుందాం నాన్న.